అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో ఈ నెల 29, 30వ తేదీలో అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లను పరవాడ మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల ప్రసాద్ పరిశీలించారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. వస్తే సముద్రం పడుతుంది. అయితే అటు వాడకూడదు అనుకోండి. మరి స్టాల్ అని ఆయన ఇప్పుడు ఆ దెబ్బ ఉందా? ఆ దెబ్బలు కూడా లెవెల్ చేయాలి. ఆ దెబ్బలకి లెవెల్ చేయాలి తెలుసా? మరి స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ అలా ఉన్నాను సార్. అనే ఉండు. ప్రెస్ చేసుకొచ్చి అలా చెప్పకూడదు. అందరికి కనిపిస్తుంది. కదా ఆ మెట్టు ఏర్పాటు చేస్తాం. పురుషులకి సెపరేట్గా, మహిళలకు సెపరేట్గా స్నానఘట్టాల ఏర్పాటు ఉంది. అలాగే 100 మంది గజయితగాళ్ళకి పెట్టి వాళ్ళకు సెపరేటు వాళ్ళకి యూనిఫామ్ పెట్టి, అలాగే తాడులు పెట్టి మేము అక్కడ 100 మంది గజయితగాళ్ళు పెట్టాం గ్రామ పంచాయతీ నుండి. అలాగే గజయితగాళ్ళకి పోలీసు సపోర్ట్ కూడా తీసుకుంటాం. మరి లోనకి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళిపోతే వెళ్లకుండా విజిల్స్ అవి పెట్టి లైఫ్ జాకెట్స్ పెడతాం. అలాగే సముద్రంలో కూడా మొన్న లాస్ట్ 2 పెట్టాం బోట్లు, ఇంకో 2 పెంచి 4 బోట్లు గస్తీ బోట్లు పెడతాం. ఎవరో కూడా లోనకి వెళ్ళిపోకుండా. సముద్ర కేటాల అవతల గస్తీ బోట్లు ఉంటాయి, యువతలేమో గజయితగాళ్ళు ఉంటారు. మరి లోనకి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాం. ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ ఉందన్న, ఇందులో భాగంగానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అది చూసుకుంటుంది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. వచ్చిన పర్యాటకులకు భోజన ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత స్టాల్స్ మీకు తెలియదు కాదు, ఎవరి స్టాల్లో వెళ్ళి వాళ్ళు కొనుక్కొని తినవచ్చు. భోజనంలో అందరికీ కాదన్నా, మేమేంటంటే
గవర్నమెంట్ చేయవలసిన ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు చేస్తుంది. మనం లోకల్గా ఏం చేయాలో వాళ్ళు ఏమైనా మిగిలిపోతే వాళ్ళు ఉదాహరణకి గ్రామాల్లో ఉండి ఎవరైనా తెస్తారో వాళ్ళకి ఏమన్నా వాళ్ళు సప్లై ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాకు ఏం అప్పు చెప్తే ఎమ్మెల్యే గారు అది చేయడానికి లోకల్ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ ఉద్దేశించి ముత్యాలంపురం ఎంపీడీసీ రవి గారిని మాట్లాడతారు. మాట్లాడే ముందు మళ్ళొకసారి నేను ఏం చెప్తానంటే, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు 29-30 మా ముత్యాలంపాలెం బీచ్లో అనకాపల్లి ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాసనసభ్యుల వారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా రోజుల నుంచి మా బీచ్ పర్యాటకంగా డెవలప్ అవ్వాలని మా నాయకులందరూ చాలా వినతిపత్రాలు ఇచ్చి ఉన్నా. 2001లో ఆ రోజు చాలా పెద్ద ఏళ్ళలో చేశారు. కానీ సో ఇప్పుడు మాకు ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బీచ్ని పర్యాటకంగా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున మన శాసనసభ్యులు ముందుకు తీసుకెళ్లారు. ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు జరగడం వల్ల మా మత్స్యకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఈ బీచ్ ఫెస్టివల్లో